Hello students and my dear subscribers. Welcome to SV Technology. ఈ వీడియోలో మనం పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాము. ఇంతకుముందు క్లాసెస్లో మనం కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూడడం జరిగింది. ఆ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లే లిస్ట్లోకి వెళ్ళి పాస్ట్ వీడియోస్ చూడండి. సో కమింగ్ టు ద లాజికల్ ఆపరేటర్స్. సో మనకు సి లాంగ్వేజ్లో లాగానే ఇందులో కూడా లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ అండ్ ఆర్ నాట్. సో హియర్ ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు, అంటే ఒక కండిషన్ ఉంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం కదా. మోర్ దెన్ వన్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ లాజికల్ ఆపరేటర్లో వచ్చేసి మనకు వాల్యూస్ అనేది రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ వస్తాయన్నమాట. సపోజ్ ఇక్కడ లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. సో వీ హ్యావ్ టూ కండిషన్స్, 5 less than 2, 5 greater than 3. అంటే ఇక్కడ అండ్ అనే సింబల్ ఉన్నప్పుడు రెండు కండిషన్లు కూడా ట్రూ అవుతేనే, ఓకే, రెండు కండిషన్లు కూడా ట్రూ అవుతేనే ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ వన్ కండిషన్ ట్రూ కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా ఒకటి, అది ఫస్ట్ కండిషన్ లేదా సెకండ్ కండిషన్, ఏ ఒకటి ట్రూ అయినా కూడా ట్రూ అనేది వస్తుంది. ఫస్ట్ కండిషన్ లేదా సెకండ్ కండిషన్ ఏదైనా ఒకటి ట్రూ అయినప్పుడు మనకు ట్రూ అనేది వస్తుంది. అండ్ లాజికల్ నాట్ విషయానికి వస్తే, సో ద కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ వస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 5 less than 2 అనేది ఫాల్స్ కండిషన్, అంటే దానికి ఆపోజిట్ ట్రూ అనేది ఆన్సర్ వస్తుంది. లైక్ దిస్ లాజికల్ నాట్ అనేది ఉంటుంది అనమాట. సో హియర్ వీ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. బిఫోర్ దట్ ఎగ్జాంపుల్స్ వీ విల్ సీ ట్రూత్ టేబుల్. సో దీన్ని మనం అండ్ ట్రూత్ టేబుల్ అంటాం. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ ఉంది, మిగతా అన్ని కండిషన్స్ లో కూడా ఫాల్స్ ఉంది. సో అదే విధంగా వీ హ్యావ్ ఏ ట్రూత్ టేబుల్ ఫర్ ఆర్ ఆల్సో. ఆర్ ఏంటి అంటే రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ ఉంటుంది, మిగతా అన్ని సందర్భాలలో కూడా ట్రూ ఉంటుంది. అంటే రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడే ద రిజల్ట్ విల్ బి ఫాల్స్, అదర్వైజ్ మిగతా అన్ని సందర్భాల్లో కూడా ట్రూనే ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ నాట్ విషయానికి వస్తే, నాట్లో ఏంటి అంటే ఫాల్స్ ఉంటే రిజల్ట్ ట్రూ వస్తుంది, కండిషన్ ట్రూ ఉంటే రిజల్ట్ ఫాల్స్ వస్తుంది, అంటే రివర్స్ లో అనమాట. లైక్ దిస్. సో we will see some examples. Here we can see examples for logical operators. Here I have given a equal to 10, b equal to 10 and c equal to -10. ఇక నేను కండిషన్ ఏమి ఇచ్చాను అంటే a greater than 0, b greater than 0. So both the conditions are true. Okay, both the conditions true కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ప్రింట్ ద నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అని. సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాను నేను, a గ్రేటర్ దాన్ 0 అండ్ b గ్రేటర్ దాన్ 0 అండ్ c గ్రేటర్ దాన్ 0. అంటే మూడు కూడా ట్రూ అవుతేనే ద రిజల్ట్ విల్ బి ట్రూ, అదర్వైజ్ రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఓకే, లైక్ దిస్ మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది చూస్తాం అన్నమాట. సో మనం ఇక్కడ ఒక పైథాన్ ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ గో టు పైథాన్ IDLE. Okay, we will see. So a equal to 10, b equal to 20. ఇక నేనేమి ఇస్తున్నాను అంటే if a greater than 0 and b greater than 0 ఈ రెండు ట్రూ అవుతాయి. ఓకే, సో ఇఫ్ కండిషన్ నేను అది పెట్టలేదు, మర్చిపోయినాను. కాలన్ if a greater than 0, b greater than 0. ఓకే, కాలన్ పెట్టాలి, ఇందాక దాంట్లో పెట్టలేదు నేను. ప్రింట్ the name a comma b are greater than 0.
So if the condition is true, this statement will print. Okay, so లేకపోతే statement print అవ్వదు. Okay, so the a comma b are greater than 0. Why it is printed means both the conditions are true, అందువల్ల అది ప్రింట్ అయింది అనమాట. ఈ విధంగా అండ్ ఆపరేటర్ రెండు కండిషన్స్ కూడా ట్రూ ఉన్నప్పుడు అండ్ ఆపరేటర్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. a ఈక్వల్ టు 0, ఐఎమ్ గివింగ్ ఆర్ కండిషన్ a ఈక్వల్ టు 0 and b equal to 0, sorry, equal to 0, b equal to, so here I am giving condition if, okay, if a greater than 0, a greater than 0, or I am using or b greater than 0. Okay, colon, enter, print is అండ్ బి అని ప్రింట్ కావాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయినట్లయితే సో ఏ అండ్ బి అని ప్రింట్ అయింది. ఎందుకు, యాక్చువల్గా నేను ఇచ్చిన దానిలో ఏ గ్రేటర్ దెన్ 0 అవ్వదు. ఓకే, ఎందుకంటే నేను ఇచ్చిందే 0, ఈక్వల్ టు 0 అవుతుంది, గ్రేటర్ దెన్ అవ్వట్లే. కానీ ఇక్కడ ఆర్ కండిషన్ ఇచ్చాను. ఆర్ కండిషన్ రిప్రజెంట్స్ ఏదైనా ఒకటి, అంటే ఉన్న రెండు కండిషన్స్ లో ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు. ఓకే, సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ ఎస్వి టెక్ నాలెడ్జ్, మహేష్ సైనింగ్ ఆఫ్.